కొన్ని రోజుల గ్యాప్ తర్వాత రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. ఇవాల్టి నుంచి 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ రేపు ఉత్తర తెలంగాణ, మధ్య, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సౌత్ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి అల్పపీడనంగా మారిందన్నారు. దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందన్నారు అధికారులు. రైట్, ఇక వెదర్ అలర్ట్స్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వాతావరణ శాఖ ఆఫీస్ నుంచి కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, రాష్ట్రంలో ఏ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్ ఉంది, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, మీరు చెప్పినట్టుగానే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ఉపరితల ఆవర్తనంగా ఉంది, ఈ రోజు బలపడి వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతంగా మారింది. దీంతో రాష్ట్రానికి అయితే మరోసారి వర్ష సూచన చేసింది. ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ మనం ఒక భారీ వర్షాలు చూస్తున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు వారం రోజుల వరకు కూడా మనకు ఎండలు కనిపించాయి. ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు పెరిగి అక్కడక్కడ నమోదయ్యాయి. కాకపోతే ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే మనకు మేఘాకృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. అదే విధంగా చిరుజల్లులతో కూడిన వర్షం ఇటు జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ లో కూడా ఉదయం నుంచి నమోదవుతా ఉంది. మరి ఇదే వాతావరణం ఇంకెన్ని రోజుల పాటు ఉండనుంది? అదే విధంగా వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తెలంగాణ మీద ఏ విధంగా ప్రభావం చూపనుందో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఒక బ్రేక్ అనే చెప్పుకోవచ్చు. దాదాపు వారం రోజుల దాకా కూడా మనకు ఎక్కడా కూడా అడపదడప వర్షాలు తప్పితే పెద్దగా వర్షాలు నమోదవ్వలేదు. అట్లాంటిది మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సో వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం రాష్ట్రం మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు 27 ఆగస్టున మనకి ఇటు వాయువ్య బంగాళాఖాతంలో ఈ రోజు ఉదయం 8:30 గంటలకు ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది. ఇది ప్రస్తుతం వాయువ్య దిశగానే కదులుతుంది. రానున్న 2 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అల్పపీడనానికి అనుసంధానంగా నైరుతి ద్రోణి కూడా ఇటు ఒడిశా తీరం వైపు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే వీటితో పాటు మనకి తూర్పు పశ్చిమ ద్రోణి కూడా ఇటు విదర్భ వైపు అట్లాగే బంగాళాఖాతం వైపు కూడా కొనసాగడం వల్ల రాష్ట్రంలో ఈరోజు ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు 11 జిల్లాలకు భారీ వర్షాలు, 2 జిల్లాలకు మాత్రం అతి భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రాంతం ఏ జిల్లాల్లో అధికంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? అతి భారీ వర్షాలకు సంబంధించి ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేయడం జరిగింది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం దీని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మూల్గు, జయశంకర్, భూపాల్పల్లిలో అతి భారీ వర్ష సూచన అనేది జారీ చేయడం జరిగింది. సో సుమారు ఇటు కొమరంబి, ఆసిఫాబాద్ నుంచి మొదలుపెట్టి ఇటు చూసుకున్నట్లయితే నల్గొండ వరకు కూడా ఇటు తూర్పు అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపు ఈ అతి భారీ వర్షాలకు సంబంధించి ఎన్ని సెంటీమీటర్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది? దాంతోపాటు అక్కడున్న అధికారులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అల్పపీడన ప్రాంతం వాయువ్య దిశగా కదులుతూ ఇటు ఒడిశా తీరం వైపు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దీని యొక్క తీవ్రత అనేది ముఖ్యంగా ఇటు జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు వైపు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి 11 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఇటు ఎల్లో కలర్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎల్లో కలర్లో మాత్రం మనకి సుమారు 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది. ఓకే సార్, ఇక హైదరాబాద్ కి సంబంధించి కూడా ఉదయం నుంచి కాస్త మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుంది. అక్కడక్కడ చిరుజల్లులు, ఒక ముసురుపాటి వాతావరణం కూడా కొనసాగుతుంది. సో ఈ రోజు జిహెచ్ఎంసీకి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి? వర్షాలకు సంబంధించి ఏమైనా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా సార్? ఈ రోజు జిహెచ్ఎంసీ ఏరియా అంటే సిటీ నగరం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి. మధ్యలో మనకి తీవ్రతతో కూడిన వర్షపు జల్లులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇట్లాంటి వాతావరణం అనేది ఈ రోజు, రేపు 28వ తారీఖు ఆగస్టు వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎన్ని రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది రాష్ట్రంలో? ఈ భారీ వర్షాలకు సంబంధించి కావచ్చు, ఇంకా ఎన్ని రోజులు ఏ జిల్లాలో కురిసే అవకాశం ఉంది? ముఖ్యంగా రానున్న 3 రోజులు కూడా తీవ్రతతో కూడినటువంటి వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు ఎక్కువ జిల్లాలకు భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. క్రమేపీ రేపు కనుక చూసుకున్నట్లయితే సుమారు 5 జిల్లాలకు, ఎల్లుండి కనుక చూసుకున్నట్లయితే 2 జిల్లాలకు ఈ యొక్క భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ఈ భారీ వర్షాలతో పాటు ఏమైనా ఈదురుగాల తీవ్రత, ఉరుముల మెరుపులకు సంబంధించి ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు భారీ వర్ష సూచనలతో పాటు ఉరుముల మెరుపులతో పాటు మనకి గాలి తీవ్రత కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటి
వీటికి కూడా ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక బ్రేక్ వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనకు గత వారం 10 రోజుల నుంచి ఇక్కడ వర్షాలు ఎక్కువగా కనిపించలేదు. సో ఇట్లాంటి సమయంలో మళ్ళీ వర్షాలని చెప్తూ ఉన్నారు కాబట్టి జిల్లాలకు సంబంధించి అక్కడున్న పబ్లిక్కి కావచ్చు, రైతులకు కావచ్చు ఎట్లాంటి సూచనలు జారీ చేశారు? ముఖ్యంగా ఎక్కడైతే తీవ్రతతో కూడిన వర్షపాతం అనేది నమోదవుతుందో ఇప్పటికే ఈ యొక్క కలర్ వార్నింగ్స్ ద్వారా వాళ్ళకి ముందస్తుగానే హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇటు కోస్టల్ ఆంధ్ర తీరంగా ఉన్నటువంటి టిప్ గన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి మన ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు కూడా ఈ యొక్క తీవ్రతతో కూడిన వర్షాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఇటు కోస్టల్ ఆంధ్ర తీరం నుంచి ఇటు మన ఉత్తర తెలంగాణ జిల్లాలకు కూడా హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. సో ఇక్కడికి ఆయా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఈ యొక్క సమాచారం కూడా అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆగస్టులో మనం చూసుకున్నట్టయితే దాదాపు చాలా వరకు వర్షాలు అనేవి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు 18 వరకు కూడా అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. సో ఆ సమయంలో మనకు ఎక్సెస్ రెయిన్ఫాల్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం వర్షాలకు బ్రేక్ పడింది కదా, సో ప్రజెంట్ ఏమైనా లోటు వర్షపాతం కొనసాగుతుందా? ప్రస్తుతం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే 8% మనకి అధికంగానే వర్షపాతం అనేది నమోదైందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సగటు కనుక చూసుకున్నట్లయితే 54 సెంటీమీటర్లు. ఇప్పటి వరకు నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు 59 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది రాష్ట్రంలో. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే 8% అధికంగా వర్షపాతం అనేది నమోదైంది. అయినప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో మనకి తీవ్రత అనేది వర్షపు లోటు అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మల్లో మనకి 45% యొక్క వర్ష తీవ్రత లోటు అనేది కనిపిస్తుంది. అలాగే పెద్దపల్లి 21%, ఇంకా రాజన్న సిరిసిల్లో 12% అనేది ఈ యొక్క లోటు అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ జిల్లాల్లో మాత్రం ఎక్కువగా వర్షపాతం అనేది అధికంగా ఈసారి కురవడం అనేది జరిగింది. ముఖ్యంగా నాగర్ కర్నూలులో 71% వర్షం అనేది సాధారణ సగటు కంటే కూడా అధికంగా ఉంది. అలాగే నారాయణపేటలో కూడా 92%, అలాగే వనపర్తిలో కూడా 58% అధికంగానే వర్షపాతం కొనసాగుతుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మరింత బలపడిన తర్వాత తెలంగాణ మీద ఇంకేమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఓన్లీ 3 రోజులే వర్షాలని చెప్తున్నారు. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇది ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఇది అల్పపీడనం అనేది కేంద్రీకృతమై ఇటు వాయువ్య దిశగానే కొనసాగుతుంది కాబట్టి ఎక్కువగా ఒడిశా తీరం వైపు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కోస్టల్ బెల్ట్ తీరం గుండాను చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఇటువైపు నుంచి ఇటు ఒడిశా తీరం వైపు కొనసాగుతుంది కాబట్టి దీని యొక్క తీవ్రత అనేది ఈ రోజు రేపు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. క్రమేపీ అది ఉత్తరం జిల్లాల వైపు కొనసాగుతుంది కాబట్టి ఉత్తర జిల్లాలు ముఖ్యంగా ఉత్తర రాష్ట్రాలకి ఎక్కువ యొక్క తీవ్రత అనేది కొనసాగుతుంది. ఓకే సార్, సో ఇప్పుడు రానున్న 3 రోజులు కురిసే వర్షాలకు సంబంధించి అతి భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు సంబంధించి ఎట్లాంటి సూచనలు జారీ చేశారు? ఇప్పటికే ఇటు ప్రభుత్వ వ్యవసాయ శాఖ వారికి కూడా ఇటు మనకున్నటువంటి వ్యవసాయ శాఖ యూనివర్సిటీస్ అనుసంధానంగా ఎప్పటికప్పుడు ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి సూచనలు అనేవి జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే భారీ వర్షాలు కురుస్తాయో ఆ సమయాల్లో రైతులు ముఖ్యంగా పొలాల్లో తిరగడం అనేది చేయొద్దు అనేసి, అలాగే శిథిలమైనటువంటి భవనాల్లో ఉండకూడదు, అలాగే చూసుకున్నట్లయితే విద్యుత్ యంత్రాంగానికి దూరంగా ఉండాలనేసి ఎప్పటికప్పుడు సూచనలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఇప్పటికే ఏ పంటలు అయితే అధిక మొత్తంలో నీరు ఉంటే ఆ పంట నష్టం వాటిల్లుతుందో ఆ పంటలకు ముందుగానే కొంచెం కాలువల్లా చేసుకొని ఈ యొక్క వర్షపు నీరుని ఎప్పటికప్పుడు పొలాల నుంచి బయటకు వెళ్ళేటట్టు రైతులకు సూచనలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. అలాగే ఎరువులు కూడా భారీ వర్షాలు ఉన్నప్పుడు మాత్రం ఎరువులు కానీ మందులు కానీ చేయడం, పంటకి వేయడం అనేది చేయకూడదు అనేసి కూడా సూచనలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఈ 3 రోజులే వర్షాలు ఉంటాయా? నెక్స్ట్ మళ్ళీ ఏమైనా బ్రేక్ కొనసాగే అవకాశం ఉందా? మళ్ళీ వర్షాలు చూసే ఛాన్స్ ఉందా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక్కసారి ఈ యొక్క అల్పపీడనం ఏదైతే ఉందో తీరం దాటిన తర్వాత మనకి ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల్లో మనకి ఇంత తీవ్రతతో వర్షాలు అనేవి ఉండలేనప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీరైతే ఏవైతే చెప్పారో వర్షాలకు సంబంధించి అవి ఏ సమయంలో ఎక్కువగా కురిసే అవకాశం ఉంది? సో రోజంతా కూడా మేఘాకృతమైన వాతావరణమే కొనసాగే అవకాశం ఉందా, లేదంటే ఉష్ణోగ్రతలో మనకు ఎండ తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉందా ఈ వచ్చే 3 రోజులు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇటు సిటీలో కూడా తెలంగాణలో ముఖ్యంగా ఇటు సిటీ అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ భాగం అంతా కూడా మనకి మేఘకృతమైనటువంటి ముసిరిన వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి వాతావరణం అనేది ఈ యొక్క ఎల్లో అలర్ట్స్
నేపథ్యంలో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఒక్కరోజు మాత్రం మనకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు జయశంకర్ భూపాలపల్లితో పాటు ములుగు జిల్లాలకైతే మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దాదాపు ఈ జిల్లాలో 12 సెంటీమీటర్ల పైగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఈ హెచ్చరికలు జారీ చేశారు. మిగిలిన 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఎల్లో కలర్ వార్నింగ్ మనం చూస్తున్నాము. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, దాంతోపాటు ఇటు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరితో పాటు ఇటు నల్గొండ జిల్లాలో మాత్రం ఈ రోజు మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు 7 సెంటీమీటర్ల పైగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఇక మిగిలిన అన్ని జిల్లాలు కూడా మనం చూసుకోవచ్చు, గ్రీన్ కలర్ వార్నింగ్ ఉంది. అంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే మనకు ఆ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ పరివాహక ప్రాంతాలు కూడా మనం చూసుకోవచ్చు, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరికి సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ కూడా మనకు సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఒక ఇంటెన్స్ స్పెల్ కారణంగా మనకు ఒక గంట పాటు కూడా అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మనకు జిల్లాలకైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.